క్రైస్తవులైన సహోదరులారా, మీకు నా హృదయపూర్వకమైన వందనములు. కనిపిస్తుంది అదే మెయిన్ రోడ్డు. ఇక్కడ ఇదేమో మొక్కలు పెరిగిపోయి అన్నీ బొబ్బాస్కాయ గింజలు జల్లుతుంటే అంతా అయిపోయింది. 2 మామిడి మొక్కలు, 2 కొబ్బరి మొక్కలు, ములగ మొక్కలు అయితే ఇలా రొచ్చాలైపోయినాయి. అసలు కారణం ఏంటి తెలిసేది మీకు? ఇక్కడ క్రీస్తు ఆశ్రమం కట్టాలని అనేక మందికి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి, అనేక మంది అనాథలకు ఇక్కడ భోజనం సౌకర్యం జరగటానికి దేవుడు కృప చూపుతున్నాడు. కానీ దీని గురించి ఎవరు పట్టించుకుంటా, ఎవరో ముందుకు వచ్చి నేను ఉన్నాను, నేను సపోర్ట్ చేస్తాను, సహకరిస్తాను అని ఎవరు రావట్లా. ఏంటంటే ఈ క్రైస్తవులు అన్నవాళ్ళు అనేక రూపాయలు వృధాగా ఖర్చు పెడుతున్నారు కొన్నిటికి. కానీ ఇలాంటి సత్య సువార్థికులకు ఎవరో ముందుకు రావట్లేదు. ఎందుకంటే మనుషులు పొగడాలి, మనుషుల్ని పొగిడి మనుషుల్ని కొంచెం పబ్లిక్ చేసే వాళ్ళనే ఎంకరేజ్ చేస్తున్నారు. సత్యంగా ప్రకటించి సత్యంగా చేసి అనేక మందికి కొంచెం అన్నదానం చేద్దాం అన్న వాళ్ళకి ఎవరు సపోర్టు ఇచ్చే నాదులు ఎవరు ముందుకు వస్తలేదు. అలా ఆలోచించేవారు. ఎందుకంటే ఈ రోజుల్లో తప్పుడు సువార్త, తప్పుడు బోధకులకే డబ్బులు ఖర్చు పెడతారు, లక్షలు వేలు. సత్యమైన సువార్తకి ఎవరు ఖర్చు పెడతారు? ఇక్కడ నిజంగా క్రీస్తు ఆశ్రయము ఇక్కడ ఉంటే అనేక మందికి సెంటర్ ఇది. వృద్ధాప్యం ఆశ్రమం చాలా అనేక మందికి ఉపయోగపడుతుంది. కానీ ఎవరు ముందుకు అట్లా గమనించండి. క్రైస్తవులైన సహోదరులారా, ప్రేమపూర్వకంగా చెప్పాను, ఇంకో రకంగా కాదు. మీ అందరికీ వందనాలు.